ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 145వ కీర్తన 9వ వచనము. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఉపకారి అనగా మేలు చేసేవాడు లేక సహాయము చేసేవాడు. దీనికి వ్యతిరేక పదము అపకారి అనగా హాని చేసేవాడు. కానీ దేవుడు ఎవరికి కూడా అపకారము చేయనివాడు. ఉపకారము అనునది దేవుని హృదయము నుండి ప్రవహించే నిత్యమైన దయా నది. మనిషి స్వభావము స్వార్థానికి బందీ. ప్రేమ ఇవ్వాలని కాదు, పొందాలని కోరుతుంది. కానీ దేవుని స్వభావము అడిగినా అడగకపోయినా సహాయము చేసే గొప్ప కృప. నీ పొరుగువానిని నిన్ను నీవు ప్రేమించినట్టు ప్రేమించు అని యేసు పలికిన మాటలోని గూఢార్థం ఇదే. ఉపకారము జీవన ధర్మము కావాలి. మనిషి ప్రేమకు అర్హత చూసుకుంటాడు, కానీ దేవుడు ప్రేమకు కారణము అడగడు. వర్షము మంచి వారిపై మాత్రమే కాదు, చెడు వారిపైన కూడా కురిపించినట్టే దేవుని యొక్క దయ అందరినీ ఆవరిస్తుంది. మంచి సమరయుడి కథ మనం గమనించినప్పుడు ఉపకారము దేవుని సింహాసనానికి ఏకైక ప్రతిబింబముగా కనబడుతుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 30 వచనములో, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయారు. అయితే ఈ మనిషినికి క్రీస్తుకు సంబంధము లేదు, పరిచయము లేదు. అయినా ఎక్కడి నుండో వచ్చి పడిపోయినటువంటి ప్రాణమును ప్రభువు చూశాడు. ఆయన ఆగాడు, జాలిపడ్డాడు. తన దగ్గర ఉండినటువంటి నూనె, ద్రాక్షరసము, తన గాడిదను, తన సంపదను అన్నీ ఉచితముగానే ఆయన ఇచ్చాడు. ఇది దేవుని హృదయమే మనుష్య రూపంలో ప్రవహించినటువంటి క్షణమది. మన శత్రువు పైన ప్రేమతో చేయి చాచి మేలు చేయి అని ప్రభు చెప్పినప్పుడు అది అసాధ్యము కాదు. మన హృదయంలో దేవుని ప్రేమ ఉన్నప్పుడు సహాయానికి అడ్డులుండవు. కృతజ్ఞత లేని వారిని, మనకేమీ చేయని వారిని, దుష్టులను ప్రేమించడము అసంభవము అనిపించినా దేవుని హృదయము మనలో నిండితే అది సంభవమే అవుతుంది. దేవుడు కోరేది ఒకటే, మనం ఆయన విధముగా ఉండాలని. ఆయన అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారులు కావాలి. ఉపకారము వృధా కాదు. ఎందుకంటే బీదలను కనుకరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. అతని ఉపకారానికి యెహోవా చేయునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవునిపై నీ ప్రేమ ఎంత ఉందో నీ భాష కాదు, నీ ప్రార్థనలు కాదు, నీ హృదయము ఇతరులకు స్పందించే విధమే చెబుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు అందరికీ ఉపకారి అయినట్టే ఆయన దయను అనుకరించు, ప్రేమించు. దేవుడు నీ ఉపకారానికి దేవునికే సాధ్యమైన విధముగా నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఆమెన్.